గుడ్ మార్నింగ్ టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వంకాయ బజ్జీ. ఈ వంకాయ బజ్జీ మా అత్తగారు చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు నేను ఆవిడ డైరెక్షన్లోనే చేస్తున్నాను. బజ్జీ అంటే మిర్చి బజ్జీలా ఉండాలి కదా, ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? నేను కూడా అలాగే అనుకునేదాన్ని, కానీ దీన్ని వంకాయ బజ్జీ అనే అంటారండి. పేరుదేముంది కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఇలాంటి ఒక పెద్ద సైజు వంకాయని తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గ్రిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయని అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి. అసలైతే బొగ్గుల పైన కాల్చాలి, కానీ మనకి సిటీస్లో కట్టెపొయ్యలు బొగ్గులు ఉండవు కదండి. అలాంటప్పుడు ఇలా స్టవ్ పైన డైరెక్ట్గా కాల్చుకుంటే సరిపోతుంది. వంకాయ ఇలా మెత్తగా అయిపోవాలి. ఇలా అవ్వటానికి కనీసం 15 నిమిషాలు టైం పడుతుంది. తర్వాత ఈ వంకాయని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత స్కిన్ మొత్తం ఇలా తీసేయండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మ్యాషర్తో ఒకసారి కచ్చాపచ్చాగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక కప్పు చింతపండు రసం వేసుకొని బాగా కలిపి పక్కనుంచుకోండి. ఇక్కడ కప్ అంటే 240 గ్రామ్స్. ఇప్పుడు ఒక పాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 4 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసినవి, కొద్దిగా కరివేపాకు వేసి ఒక 30 సెకండ్స్ వేయించుకున్నాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, 3 పచ్చిమిర్చి తరుగు వేసి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు వంకాయ చింతపండు గుజ్జును కూడా వేసేసి ఓసారి కలిపి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసి ఓసారి కలపండి. ఇప్పుడు ఓ అరకప్పు నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, వంకాయ బజ్జీ రెడీ. చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇలాగే కాల్చిన వంకాయతో పచ్చడి కూడా చేస్తామండి. అది మా నాన్నమ్మ గారి స్టైల్, చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా త్వరలో షేర్ చేస్తాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంప్టింగ్ బౌల్స్. మళ్ళీ రేపు మార్నింగ్ 9:30కి కొత్త రెసిపీతో వచ్చేస్తాను. అంతవరకు బాయ్.